ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। हरे कृष्ण। మీ అందరినీ కూడా చాలా సంవత్సరాల తర్వాత పాత ఇస్కాన్ శ్రేయోభిలాషులు భక్తులు మిమ్మల్ని అందరినీ చూడడం చాలా ఆనందంగా ఉంది. శ్రీకాకుళంలో అప్పుడు రథయాత్ర చేసినప్పుడు కానీ బహిరంగ ప్రదేశంలో సత్సంగ కార్యక్రమం పెట్టినప్పుడు కొన్ని వేల సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. దాని తర్వాత ఇక్కడ అప్పటి జిల్లా కలెక్టర్ అయినటువంటి నరసింహారావు గారు, ఆయన కూడా ఒక 2 రోజులు ప్రవచనాల్లో పాల్గొని ఈ యొక్క స్థలాన్ని ఇవ్వడానికి సంసిద్ధులై సహకరించారు. స్థలం కూడా రావడం జరిగిందనమాట. ఇంకా నెక్స్ట్ తరుణోపాయం ఒక అద్భుతమైనటువంటి మందిరం రావాలి అక్కడ. అది కూడా త్వరలోనే అవుతుంది అనేటువంటి సంకేతాలు పరమాత్మ నాకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా అవుతుంది. ఎంతోమంది భక్తుల యొక్క కళ అది కళ కాకుండా నిజంగా రూపం దాలుస్తుంది. ఎందువలంటే స్వామి ప్రభుపాదుల వారు 70 సంవత్సరాల వయసులో వెళ్ళారు అమెరికాకి. ఆయన భారతదేశంలో 40 సంవత్సరాలు ప్రచారం చేశారు. అప్పట్లో భారతీయులంతా ఈ పాశ్చాత్య సంస్కృతి వెనకాల పరిగిస్తూ ఉన్నారు. ఈ సంస్కృతి ట్రాన్సిట్ పీరియడ్. అది అంటే సనాతన సంస్కృతి నుంచి పాశ్చాత్య సంస్కృతికి మారేటువంటి సమయం అది. ఈ బ్రిటిషర్స్ ప్రభావం అయితేనేమి, కలి యొక్క ప్రభావం అయితేనేమి, ఈ సంస్కృతి మారేటువంటి సమయం అది. ఆయన ఎంతో ప్రయత్నం చేశారు భారతదేశంలో. కానీ వాళ్ళ గురువు గారు చెప్పారు, అమెరికా ఏం చేస్తే ప్రపంచం అది చేస్తూ ఉంది, పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుగా. మీరు అక్కడికి వెళ్ళి వారు మన సనాతన ధర్మాన్ని పాటించేటట్టుగా కనుక చేసినట్లయితే భారతీయులు కూడా ప్రపంచమంతా కూడా అనుసరిస్తుంది అని చెప్పడం జరిగింది. ఊహించుకోండి, ఇక్కడ 70 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు నాకు. కొంతమంది ఉన్నారు. మనం పక్క ఊరికి వెళ్ళాలన్నా లేకపోతే పక్క కాలనీకి వెళ్ళాలన్నా కానీ చాలా ప్లానింగ్తో వెళ్తాం. అటువంటిది 70 సంవత్సరాల వయసులో ఒక బొగ్గు తీసుకుని వెళ్ళే నౌకలో 40 రూపాయలు జోబులో పెట్టుకొని అక్కడ ఎక్కడ ఉండాలా ఏంటి ఏమీ తెలియకుండా ఆయన అమెరికాకి వెళ్ళడం జరిగిందను. అంటే ధైర్యం, ఆ భగవంతుని పట్ల విశ్వాసం. హనుమంతుడు ఏ రకంగా ఆయన సీతమ్మను వెతకడానికి సముద్రం దాటి లంకకి వెళ్ళాడో, ఈయన కూడా ఈ యొక్క భగవత్ తత్వాన్ని ప్రపంచానికి ఇవ్వడం కోసం వ్యక్తులను, అంటే సీతమ్మ రావణాసురుడి యొక్క ఆధీనంలో ఉండిందనమాట. సో ప్రపంచంలో ఉండేటువంటి వ్యక్తులందరూ కూడా మాయ యొక్క ఆధీనంలో ఉన్నారు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా మనం సీతతో పోల్చుకోవచ్చు అన్నమాట. కానీ ఈ హనుమంతుల వారు ఆ రావణాసురుడి యొక్క బందీ నుంచి సీతమ్మను విముక్తి చేసి రాముల వారికి ఎట్లా తీసుకొని వచ్చి అప్పగించారో, ఈ సర్వజీవులు ప్రపంచంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని మాయా అన్నటువంటి రావణాసురుని యొక్క బందీ నుంచి విముక్తిని కలిగించి ఆ శ్రీరామచంద్రుడు ఆ కృష్ణునికి అంకితం చేయడానికి శ్రీల ప్రభుపాదుల వారు సముద్రాలు దాటి వెళ్ళారనమాట. సముద్రాలు దాటి వెళ్ళారు. ఈరోజు ఈ యొక్క ఇస్కాన్ సంస్థ ద్వారా ఎన్నో లక్షల మంది సనాతన ధర్మాన్ని అనుసరించి ఆనందమయమైనటువంటి జీవితాలను గడుపుతూ ఉన్నారు. నేను ఒక ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయన అన్నాడు, స్వామి, కలియుగంలో ఎవరు ముఖం చూసినా కానీ చిట్లించుకొని ఉంటారు స్వామి, కానీ మీ ఇస్కాన్ గుళ్ళోకి వస్తే ఆ కీర్తనలో ఆనందంగా నవ్వుతూ నృత్యం చేస్తూ ఆ నవ్వు ఆ ఆనందం బయట ఎక్కడ కనిపించదు స్వామి అన్నాడు. బయట ఎక్కడ కనిపించదు స్వామి అన్నాడు. సో దానికి కారణం ఏంటి అంటే మనం అనుభవించేటువంటి ఆనందం ఏంటి అంటే సహజానందం అన్నారు.
న్యాచురల్ హ్యాపీనెస్. బయట ప్రపంచంలో ఆనందం అనుకునేది ఆనందమే కాదు. ప్రభుపాదులు వారు చెప్పారు, దుఃఖం నుంచి విరామం. తలనొప్పిగా ఉంది, టాబ్లెట్ వేసుకున్నాడు, నార్మల్ స్థితికి వచ్చాడు. ఎవరన్నా వచ్చి ఇప్పుడు ఎట్టుందంటే బా హ్యాపీగా ఉంది అన్నాడు. అరే నువ్వు తలనొప్పి నుంచి నార్మల్ స్థితికి వచ్చావు, దాన్ని ఎట్లా హ్యాపీనెస్ అనుకుంటావు? నువ్వు దుఃఖం నుంచి విరామాన్ని నువ్వు ఆనందం అనుకుంటున్నావు. సహజమైనటువంటి ఆనందాన్ని నువ్వు అనుభూతే చెందట్లేదు. సహజమైన ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనం సహజ స్థితిలో స్థిరులమైనప్పుడు సహజమైన ఆనందం వస్తుంది. చేపను నీటిలో నుంచి బయటకు తీసి పంచభక్ష పరమాణాలు పెట్టండి, ఎయిర్ కండిషన్ రూమ్ ఇవ్వండి, దూరదర్శనం చూపించండి, అది ఎంజాయ్ చేస్తుంది. అవునా? ఎంజాయ్ చేస్తుందా ఇవన్నీ ఇస్తే? ఎందుకు? నీళ్ళలో ఉండాలా, అది సహజ స్థితి. మనం కూడా మన సహజ స్థితి ఏంటో తెలుసుకోవాలా. మన సహజ స్థితి ఏంటి అంటే జీవేర స్వరూపో హోయ్ నిత్యేర కృష్ణదాస్. జీవుని యొక్క స్వరూపం ఏంటి అంటే నిత్యం ఆ కృష్ణునికి దాస్యం చేయడం, సేవ చేయడం. అది మన సహజ స్థితి. ఎప్పుడైతే ఆ సహజ అది నీటిలోకి పోతేనే చేప ఆనందంగా ఉంటుంది. జీవుడు కూడా ఆ పరమాత్మతో సంబంధం ఎప్పుడైతే ఏర్పరచుకుంటాడో అప్పుడే సహజానందాన్ని, నిజమైన ఆనందాన్ని పొందేదానికి అవకాశం ఉంది. ఈరోజు మన సబ్జెక్ట్ వచ్చి గజేంద్ర మోక్షం. సో గజేంద్రుడు మనతో పోల్చుకోవచ్చు. ఆయన త్రికూటాచలం అనేటువంటి ఒక పెద్ద పర్వతం, అది 80,000 మైళ్ళ విస్తీర్ణం అంటే 10,000 యోజనాల విస్తీర్ణము ఎత్తు ఉన్నటువంటి పర్వతం అంటది. ఆ పర్వతం కూడా ఎంత అద్భుతంగా ఉంది అంటే చాలా ఉద్యానవనాలు, కొలనులు, సెలయేరులు, చాలా చక్కటి ఫల వృక్షాలు, పుష్పాల వృక్షాలు, అద్భుతంగా ఉంది. ఆ ప్రదేశాన్ని దేవతలు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు వీళ్ళందరూ కూడా ఆహ్లాదానికి వినియోగించుకునేటువంటి ప్రదేశం అంట. అంటే వాళ్ళ పిక్నిక్ ట్రిప్ అనమాట. అక్కడికి వచ్చే వాళ్ళు దేవతలందరూ కూడా. అంత అద్భుతమైనటువంటి ప్రదేశం. దాన్ని అంత చక్కగా ఎందుకు వర్ణించారయ్యా అంటే మనముండే ఈ ప్రపంచాన్ని కూడా, రంగుల ప్రపంచాన్ని కూడా మనం కూడా చాలా అద్భుతం అని చెప్పి అనుకుంటాం. అందుకనే కదా ఎవరినన్నా ఏమయ్యా భక్తి చేసుకుని మోక్షం పొందాయా అంటే గురువుగారు అప్పుడే వద్దులేండి అంటే ఇదేదో అద్భుతంగా కనిపిస్తుంది కాబట్టి అప్పుడే వద్దులేండి అంటున్నాడు. ఇది దుఃఖాలయం అని అర్థం చేసుకున్నాడు ఎవడు ఇక్కడ ఉండడానికి లేదు. ఎప్పుడు వెళ్ళిపోదామా అనుకుంటాడు. కానీ ఈ మాయా ప్రపంచము అతనికి ఎట్లా చూపిస్తుంది ఈ ప్రపంచాన్ని అంటే ఇది చాలా అద్భుతంగా ఉంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఎవరినన్నా అడగండి, ఏమయ్యా భగవంతుడిని సేవించుకొని తరించండి అంటే అబ్బే. ధర్మరాజుని అడుగుతాడు, ఈ సృష్టిలో అతి ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటాడు. కిమ్ ఆశ్చర్యపరం. అప్పుడు ధర్మరాజు చెప్తాడు, తాత ముత్తాతలు చనిపోయేది చూస్తున్నాం, ఇరుగింటి వారు, పొరుగింటి వారు, ఎదురింటి వారు చనిపోయేది చూస్తున్నాం. ఎవడికి వాడు మాత్రం ఇక్కడ నేను ఫెవికాల్ అంటించుకొని శాశ్వతంగా ఉంటానని ఏర్పాట్లు చేసుకుంటాడు. ఇంతకన్నా ఆశ్చర్యం ఇంకోటి లేదు ఈ ప్రపంచంలో అంటాడు. అందరూ హిమాలయాన్ని చేరుకునేది అందరూ చూస్తున్నారు. కానీ ఎవడికి వాడు మాత్రం ఏమనుకుంటాడంటే అబ్బా మంచి ఫెవికాల్ అంటించుకొని ఇక్కడ కూర్చోవాలి నేను అని చెప్పి శాశ్వతంగా ఏర్పాట్లు. ఏముంది ఏర్పాటు? ఎవరైనా ఇద్దరు కలిసినప్పుడు మాట్లాడుకుంటారు, ఏమన్నా సెటిల్ అయ్యావా అంటాడు. ఇంకా కొంచెం టైం పడుతుంది తమ్ముడు సెటిల్ అవ్వడానికి అంటాడు. ఎక్కడరా సెటిల్ అయ్యేది బాబు? శ్మశానంలో మన అందరం సెటిల్ అయ్యేది. సెటిల్మెంట్ పేస్ కాదు ఇది. అందుకనే భగవంతుడు గీతలో చెప్పాడు, దుఃఖాలయం అశాశ్వతం. ఇది దుఃఖాలకు ఆలయం, అశాశ్వతం. ఇక్కడ ఎవరు శాశ్వతంగా ఉండేటువంటిది లేదు. కానీ ఈ మాయ ఎట్లా మనకు చూపిస్తుంది అంటే మనల్ని మోహితుల్ని చేస్తుంది. నారదమునికి ఒక ఫ్రెండ్ ఉన్నాడంట, ఆడి పేరు కైలాష్ అంట. నారదముని వైకుంఠానికి వెళ్తూ ఒకసారి ఆయన పలకరించడానికి వచ్చాడంట. వస్తే నారదముని ఆహ్వానించి మర్యాదలు చేసి కూర్చోబెట్టాడు. ఎక్కడికి వెళ్తున్నారు స్వామి అని అడిగాడు. వైకుంఠానికి వెళ్తున్నానరా, నువ్వు కూడా వస్తానంటే తీసుకెళ్తాను అన్నాడు. అంటే బాబు ఈ ఒక్కసారి క్షమించండి, పిల్లలు ఇంకా చిన్నోళ్ళు, వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పించిన తర్వాత వస్తాను, నెక్స్ట్ ట్రిప్లో వస్తానులేండి, ఈసారి క్షమించండి అన్నాడు. నారదముని వెళ్ళిపోయాడు. ఇంకొన్ని రోజుల తర్వాత మళ్ళీ వచ్చాడు. మళ్ళా ఇదే తంతు, ఎక్కడికి వెళ్తున్నారు అన్నాడు.
వైకుంఠానికి వెళ్తున్నాను, ఇప్పటికైనా ఆలస్యం లేదు, వస్తానంటే తీసుకెళ్తాను అన్నాడు. అంటే బాబు విద్య అయితే నేర్పించాను కానీ బాధ్యతలు రాలేదు, కొంచెం వాళ్ళకి బాధ్యతలు వచ్చిన తర్వాత వస్తాను. గల్లా పెట్టికి కూడా తాళం వేసుకోరు దుర్మార్గులు, అంత బాధ్యత లేకుండా ఉన్నారు, కొంచెం బాధ్యతలు వచ్చిన తర్వాత వస్తానన్నాడంట. సరేనని చెప్పి నారదముని వెళ్ళిపోయాడు. ఇంకొన్ని సంవత్సరాల తర్వాత వచ్చాడు. వస్తే ఇంటి ముందు ఒక బోర్డు పెట్టున్నారు, లేట్ కైలాష్ అని ఉంది. అంటే ఈడు బకెట్ తన్నేశాడు, పోయాడు. ఇంట్లోకి వెళ్తే కుమారులు ఏడుస్తూ మా నాన్నగారు పోయారు అది ఇది అన్నారు. ఏదో ఆతిథ్యం అయిపోతే మీరే పుట్టే దుఃఖంలో ఉన్నారా నాయన, మీ ఆతిథ్యం ఏం అవసరం లేదులే అని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వస్తున్నారు నారదముని. ఇంటి గుమ్మం ముందు ఒక్కొక్కటి నారదముని చూసి బో 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 అన్నట్టుంది. అప్పుడు నారదముని నవ్వుతూ అన్నాడు, ఏంట్రా కైలాష్ కుక్క జన్మ ఎత్తావన్నాడు. ఆడేమన్నాడు తెలుసా, మరి మహాత్ముడు దేవర్షి, ఆయనకి తెలియని భాషలు ఏముంటాయి, ఆ కుక్క రూపంలో కైలాష్ చెప్తున్నాడు, ఏం చెప్పమంటారు స్వామి, కాయ కష్టపడి సంపాదించాను, దుర్మార్గులు గల్లా పెట్టి కూడా తాళం వేసుకోరు, ఒక బాధ్యత లేదు, చచ్చేటప్పుడు ఆలోచించాను వీటన్ని ఎట్టప్పా కాపాడుకోవాలా అని, ఒక మహత్తరమైన ఆలోచన వచ్చింది నాకు. ఏంటి ఆ మహత్తరమైన ఆలోచన అంటే, కుక్క జన్మ ఎత్తి కాపలా కాసుకుంటూ ఉండొచ్చు అని చెప్పి కుక్క జన్మ ఎత్తాను అన్నాడు. కుక్క జన్మ ఎత్తి కాపలా కాస్తూ ఉండొచ్చు అని చెప్పి కుక్క జన్మ ఎత్తా అన్నాడు. నారదముని అన్నాడు, ఓరి వరి వరి వరే, ఇప్పటికన్నా ఆలస్యం లేదురా, రాపోదాం. అంటే ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ మోహం మన వల్ల ఏం చేస్తుంది అంటే రకరకాల యోనుల్లో నుంచి జన్మించేటట్టు చేస్తుంది. మన యొక్క బాంధవ్యాలు బంధాలను బట్టి మనం ఆ ఇంట్లో కుక్కగా పుట్టచ్చు, లేకపోతే బల్లిగా పుట్టచ్చు. మనకు ట్యూబ్ లైట్ ఇష్టం అనుకోండి, ట్యూబ్ లైట్ కొనగానే 2 బల్లులు ఫ్రీగా ఇస్తాడు అనమాట. ఆ బల్లిలో మనం ఒకరు అవ్వచ్చు అనమాట, ఆ ఇంటి మీద అటాచ్మెంట్ వల్ల. సో ఈ రకంగా ఏదో ఒక జన్మ ఇక్కడే ఎత్తుతూ ఉంటావు, కానీ జన్మ ఎత్తిన దగ్గర నుంచి ఊరికనే ఉంటుందా? పునరపి మరణం, పునరపి జననం, పునరపి మరణం, మధ్యలో మృత్యువు, ముసలితనం, వ్యాధి, దుఃఖాలు, ఈతి బాధలు, వీటన్నిటిని అనుభవించాలా. కారణం ఏంటి? ఆ బాంధవ్యం వల్ల. నిజమైన బాంధవ్యం ఎవరి పట్ల మనం ఏర్పరచుకోవాలా అంటే ఆ దేవదేవుని పాదపద్మాల పట్ల బాంధవ్యాన్ని ఏర్పరచుకోవాలా. ముక్తి ప్రదాత అయినటువంటి ముకుందుని పాదపద్మాల పట్ల బాంధవ్యాన్ని పెంపొందించుకోవాలి. అది మనల్ని ఈ సంసార శోకాల నుంచి విముక్తుని గావిస్తుంది. ఈ భౌతికమైన బాంధవ్యాలు శోకంలో మనం ఉండిపోయేటట్టు చేస్తుంది. ఈ సత్యాన్ని గ్రహించడం కోసం విలువైనటువంటి మనుష్య జీవితాన్ని భగవంతుడు వరప్రసాదంగా ఇచ్చాడు. సృష్టిలో 84 లక్షల జీవజాతులుంటే చివరిగా జీవునికి మనుష్య జన్మ లభిస్తుంది. ఆ మనుష్య జన్మ యొక్క ప్రమార్థం ఏంటి అంటే ఈ దుఃఖాలయం నుంచి శాశ్వత పరిష్కారాన్ని వెతుక్కునే దానికోసం ఈ విలువైన మనుష్య జీవితాన్ని వినియోగించాలా. భగవద్గీతలో భగవంతుడు చెప్తున్నాడు, ఆ బ్రహ్మ భూనాలోక పునరావర్తిన అర్జున, బ్రహ్మలోకం నుంచి పాతాళలోకం దాకా ఎక్కడికి వెళ్ళినా పునర్జన్మ ఉంది. మాముపేత్యంతో కౌంతే పునర్జన్మన విద్యతి, నా లోకానికి ఎవడైతే వస్తాడో పునర్జన్మ లేదు అంటున్నాడు. దానికోసం ఈ విలువైనటువంటి మనుష్య జీవితం. 4 ప్రక్రియలు మనము చేస్తాం, జంతువు చేస్తుంది. ఏంటా 4 ప్రక్రియలు? ఆహార నిద్రాభయమైతునంశ సమన్వవేతాం పశుభీన రాణం ధర్మోహితేశో అధికో విశేషో ధర్మేన హీన పశుహి సమాన. ఆహారం భుజించడం, నిద్రించడం, కొట్లాడడం, సంపర్కం చేయడం ఇది జంతువు చేస్తుంది, మనిషి చేస్తాడు. మరి మనిషి ఎప్పుడు ఉన్నతుడవుతాడు? ధర్మోహితేశో అధికో విశేషో, ధర్మాన్ని ఎప్పుడైతే పాటిస్తాడో అప్పుడు మనిషి ఉన్నతుడవుతాడు. ఏంటి ధర్మం? చక్కెర యొక్క ధర్మం తీగా ఉండడం, ఉప్పు యొక్క ధర్మం ఉప్పుగా ఉండడం, ఆత్మ యొక్క ధర్మం పరమాత్మను సేవించడం. ఇది ధర్మం, ఇది ధర్మం. ఆ ధర్మాన్ని చేసినప్పుడు ఈ మనుష్య జీవితాన్ని సార్థకం చేసుకున్న వాళ్ళం అవుతాము, సార్థకం చేసుకున్న వాళ్ళు అవుతాము. సో ఆ కుక్క జన్మలో ఉన్నాడు. ఇప్పుడైనా రారా నాయనా బాబు తీసుకెళ్తాను అన్నాడు. బాబు ఈ ఒక్కసారి క్షమించండి, కొంచెం బాధ్యతలు నేర్చుకున్న తర్వాత వస్తాను, లేకపోతే ఇప్పుడు కానీ వచ్చానంటే కొంప కొల్లేరు అయిపోతుంది అన్నాడు. నారదుని వెళ్ళిపోయాడు. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే మనం కూడా అయ్యా భక్తి చెయ్యి అంటే రేపు చేస్తానులే స్వామి, పిల్లలు కొంచెం బాధ్యతలు వచ్చిన తర్వాత చేస్తానులే స్వామి. ధ్రువుడికి చెప్పాడు నారదముని, నాయనా చిన్న వయసులో సవతి తల్లితోటి ఏదో గొడవ పడ్డావు, ఈ చిన్న వయసులో అరణ్యాల్లోకి వచ్చి తపస్సు గిపస్సు ఏంట్రా బాబు, చిన్నప్పుడు కొట్లాడుకుంటారు, పోరా రారా అనుకుంటారు, వాటన్నిటికీ తీవ్రంగా తీసుకుంటారా, పోయి జీవితం అనుభవించేసి అన్ని అనుభవించిన తర్వాత వృద్ధాప్యంలో కావాలంటే భక్తి చేసుకునేదానికి రా అంటాడు. అప్పుడు ధ్రువుడు నారదుల వారిని ఏమడుగుతారో తెలుసా? అంటే నారదుల వారు ధ్రువుడికి పెట్టిన పరీక్షది. అప్పుడు ధ్రువుడు అంటాడు, స్వామి మీరు అన్నది సత్యమే, నాకొక్క గ్యారంటీ మీరు ఇస్తే మీరు చెప్పినట్టు వింటానన్నాడు. ఏంటి ఆ గ్యారంటీ అన్నాడు నారదుల వారు.
అన్నీ అనుభవించేసి రమ్మన్నారు కదా, నేను అన్నీ అనుభవించేదాకా జీవించే ఉంటానని ఏమన్నా మీరు గ్యారంటీ ఇస్తారా? అది కానీ ఇస్తే నేను వెళ్ళిపోయి అన్నీ అనుభవించి వస్తానంటాడు. పదం పదం ఎత్తి పదం, ప్రతి అడుగులో కూడా విపత్తు ఉంది. ఎప్పుడు చెప్పకుండా వచ్చేటువంటిదే మృత్యువు. ఆ మృత్యువును చేరుకోబోయే లోపల ఏమి సాధించాలా అనేటువంటి పరీక్షిత్తు యొక్క ప్రశ్నకు ఉద్భవించినటువంటి సూర్యుడు లాంటి మహత్తరమైనటువంటి జ్ఞాన నిధే భాగవతం. ఆ ప్రశ్నకు సమాధానమే భాగవతం. మనుష్య జన్మలో మృత్యువును చేరుకోబోయే లోపల ఏమి సాధించాలా అనేటువంటి ప్రశ్నకు ఉద్భవించినటువంటి సూర్యుడు భాగవత ధర్మం. ఆయన అడిగిన ప్రశ్నకు ఉద్భవించింది ఇది. మృత్యువును చేరుకోబోయే లోపల ఏం సాధించాలా, ఏం సాధించాలి? అంత్యకాలే నారాయణ స్మృతి. ఏం సాధించాలా అంటే ఆ శరీరాన్ని వదిలిపెట్టేటప్పుడు ఈ మనసులో ఆ కృష్ణుని స్మరణతో శరీరాన్ని వదిలిపెట్టాలా.